హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు వక్ల గారి వంటిల్లు. ఈరోజు మనం వంట కాదండి, కొన్ని కిచెన్ టిప్స్ చూద్దాము. ఇవి సింపుల్ అనిపించినా కానీ చాలా యూస్ఫుల్ టిప్స్ అండి. నేను ఇంట్లో రెగ్యులర్గా ఫాలో అయ్యే టిప్స్ నేను మీకు ఈరోజు చెప్పాలని అనుకున్నాను. వీడియో అంతా చూసి ఎలా అనిపించింది అనేది మాత్రం నాకు కామెంట్ చేయండి తప్పకుండా. ఎందుకంటే టిప్స్ కదండి, మీ ఒపీనియన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది. నా వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఇలాగే మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడైతే మనం మొదటి టిప్ చూద్దాం. మనము ఒకేసారి అల్లం వెల్లుల్లిపాయలు పొట్టు తీసి నూరేసి స్టోర్ చేసుకుంటాం కదండి 1 మంత్కి సరిపోయేంత. అప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, మనం ఈక్వల్ రేషియోలో అంటే ఒక అరకిలో అల్లం అయితే అరకిలో వెల్లుల్లిపాయలు, లేదంటే పావు కిలో అయితే పావు కిలో ఈక్వల్ రేషియోలో అల్లం తీసుకొని, అరకిలో అయితే 4 స్పూన్స్ సాల్ట్ వేసి, తర్వాత ఒక 3 నుంచి 4 నిమ్మరసం వేసేసి దీన్ని పేస్ట్ చేసుకుంటే కనుక మనకి మంచిగా స్టోర్ ఉంటుందండి. అస్సలు పాడవదు, అసలు బ్యాడ్ స్మెల్ లాంటిది కానీ ఏం రాదు. కలర్ కూడా అస్సలు చేంజ్ కాదు. చూడండి, ఇది దాదాపు నేను మిక్సీ పట్టిన 15 డేస్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. అంతే తెల్లగా ఉంది, అస్సలు కలర్ చేంజ్ కాదు, స్మెల్ మారదు, చాలా రోజులు స్టోర్ ఉంటుంది. టిప్ బాగుంది కదా. నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోదాం. మరి మనము ఇంట్లో పప్పులు చేసుకుంటాం కదండి. టమాటో పప్పు, కారపప్పు, దోసకాయ పప్పు, బీరకాయ, సోరకాయ, ఇలా రకరకాలు పప్పులు చేస్తుంటాం కదండి. అలాంటప్పుడు పెసరపప్పును ఇలా డ్రై రోస్ట్ చేయాలండి. అంటే ఒక ప్యాన్ పెట్టేసి మనకి ఎంతైతే పెసరపప్పు అవసరమో అప్పటికప్పుడు అంతే తీసుకొని ఇలా డ్రైగానే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దీన్ని శుభ్రంగా కడిగేసి మనం కనుక పప్పు చేసుకుంటే టేస్ట్ చాలా వేరేగా ఉంటుందండి, బాగుంటుంది. తప్పకుండా ఇది మీరందరూ ట్రై చేయాలి. ఎందుకంటే నేను ఎప్పుడు పప్పులు చేసినా పప్పును ముందు ఇలా డ్రై రోస్ట్ చేసి తర్వాత శుభ్రంగా కడిగేసి వాడుతూ ఉంటాను. దీని ద్వారా పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. టిప్ బాగుంది కదా. ఇప్పుడు 3వ టిప్ చూసేద్దాం. మనం కిచెన్లో ఇలా డ్రాలు, సెల్ఫ్లు ఉంటాయి కదా, అందులో మనం గిన్నెలు సర్దుకుంటూ ఉంటాము. మనం శుభ్రంగా గిన్నెలు కడిగేసి తుడిచేసి తర్వాత మనం డ్రాలలో సర్దుకుంటూ ఉంటాం కదా. అప్పుడు మనకి ఎక్కువ గిన్నెలు ఉంటాయి, డ్రాలు చిన్నగా ఉంటే సరిపోయే డ్రాలు, లేకపోతే ఎక్కువ గిన్నెలు మనం చిన్న చిన్న డ్రాలలో ఎలా కంఫర్ట్గా పెట్టుకోవచ్చో నేను చూపిస్తానండి. ఇలా ఒక్క గిన్నె కింద మీరు చూడండి, ఇది ఒకే గిన్నెలా కనిపిస్తుంది కదా, ఇందులో చాలా గిన్నెలు ఉన్నాయి. ఇలాగే సీరియల్ వైజ్గా నేను ఒక సెట్ లాగా చేసేసి పెట్టుకుంటాను. ఎందుకంటే మనం ఎలాగో పొడి గిన్నెలే పెట్టుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇలా బోర్లించి పెట్టడం కన్నా గిన్నెల్ని ఇలా సైడ్లో పెట్టుకుంటే కనుక, ఇందాక 2 సెట్సే పట్టాయి కదా, ఇలా సైడ్లో పెట్టినప్పుడు ఏంటంటే మనకి 3 సెట్స్ పడతాయి. దీని ద్వారా ఏంటంటే గిన్నెలు అనేటివి ఎక్కువ శాతం మనకి తక్కువ ప్లేస్లో ఎక్కువ గిన్నెలే పెట్టుకోవచ్చు అండి. చూడండి, ఒక చిన్న డ్రాలో ఎన్ని గిన్నెలు ఉన్నాయి చూసారు కదా మీరు. చిన్న కిచెన్ ఉన్న వాళ్ళకి, చిన్న డ్రాస్ ఉన్న వాళ్ళకి, ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ టిప్ బాగా ఉపయోగపడుతుందండి. మంచి టిప్ కదా. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. ఇప్పుడు మన 4th టిప్ అండి. మనం ఇలాగా స్వీట్స్ కానీ రవ కేసరి ఇలాంటి పాయసాలు చేసుకుంటూ ఉంటాం కదా, నాన్ స్టిక్ కడాయిలో వేసుకుంటూ ఉంటాం కదా, హల్వాలు కానీ ఏవైనా. అలాంటప్పుడు ఏంటంటే మనం ఒక కడాయి సపరేట్గా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది నాన్ వెజ్లు కానీ కారం కానీ చేసినప్పుడు ఆ ఫ్లేవర్ కాస్త కడాయికి ఉంటుందండి. ఎప్పుడైనా మనం హల్వాలు, పాయసాలు చేసినప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మన పాయసానికి వస్తుంది. పాయసం చేస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుందండి. ఎప్పుడైనా ఒక నాన్ స్టిక్ కడాయి, ఒక స్టిక్ అనేది మనం స్వీట్స్కి, పాయసాలకి సపరేట్గా పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ 5th టిప్ అండి. మనం ఇలా ఎండుమిర్చిని తెచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇవి మా పంట మిర్చి అండి, అందుకే ఇంత క్వాలిటీగా బాగున్నాయి. వీటిని మనం వర్షాకాలం మొత్తం ఫంగస్ రాకుండా స్టోర్ చేసుకోవాలంటే వీటిని ఒక రోజంతా ఎండబెట్టేసుకొని తొడిమెలు తీసుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి. వర్షాకాలం తప్పకుండా ఎండుమిర్చి ఫంగస్ వస్తాయండి, మనం వాడడానికి పనిచేయవు, డెఫినెట్గా పడేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే అస్సలు ఫంగస్ రావన్నమాట. వీటిని మనం ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు అండి. ఇంత పీస్ అవసరం లేదు అంటే ఓన్లీ ఒక మిర్చిని 2 పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఈ మిర్చిలో వచ్చిన సీడ్స్ ఉన్నాయి కదా, గింజలు, వీటిని మనం పోపు వేసుకోవచ్చు అండి. పప్పుచారులోకి, పచ్చి పులుసులోకి, కూరల్లోకి, పోపుకి బాగుంటుంది. చాలామంది వాడుతూ ఉంటారు, నేను కూడా వాడుతూ ఉంటాను.
తర్వాత ఈ ముక్కలన్నిటిని మనం ఒక డబ్బాలో వేసేసుకొని గాలి చొరబడిన ఒక డబ్బాలో వేసేసుకొని మూత పెట్టుకుంటే అస్సలు ఫంగస్ రావన్నమాట. ఇక్కడ నేను కొన్ని మిర్చి మాత్రమే చూపిస్తున్నానండి. అన్ని మిర్చి నేను ఇలాగే హాఫ్ కట్ చేసి స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ వీడియో కోసం అని మాత్రం కొన్ని మిర్చి చేసి చూపెట్టాను. మీరు కూడా వర్షాకాలం ఎండుమిర్చి ఫంగస్ రాకుండా ఉండాలి, ఫాలో కండి. మంచి టిప్ కదా. ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ 6th టిప్లోకి వెళ్ళిపోదామండి. ఈ వర్షాకాలంలో మనం మస్కిటో నెట్లు వాడుతూ ఉంటాం కదా. వర్షాకాలం స్టార్టింగ్లోనే మనం శుభ్రంగా దోమతెరల్ని ఉతికేసుకొని మనం పెట్టుకుంటూ ఉంటాము. అప్పుడు దోమలు ఎక్కువగా ఉంటాయి కదా. అప్పుడు ఏంటంటే దోమలు రోజు వాడడం ద్వారా దోమలు ఇలా కొరికి చిన్న చిన్న హోల్స్ లాగా చేస్తూ ఉంటాయండి. ఈ చిన్న చిన్న హోల్స్ కాస్త పెద్దగా అయిపోతుంటాయి. అప్పుడు దోమలు లోపలికి దూరుతాయి. ఈ చిన్న చిన్న హోల్స్ కోసం నెట్ పడేసి ఇంకోటి కొనలేము కదా. దానికోసం చిన్న టిప్ అండి. మన దగ్గర గ్లూ ఉంటుంది కదా, అదేనండి గమ్ము. మనం కామన్గా అన్నిటికీ వాడే గమ్ము. ఇలా చిన్న చిన్న హోల్స్కి మనం క్లోజ్ చేసేస్తే కనుక అది ఆరిన తర్వాత మొత్తం డ్రై అయిపోతుందండి. కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది. దోమలు లోపలికి దూరం అన్నమాట. తప్పకుండా అందరి దోమతెరలకి దోమలు ఇలాగ హోల్స్ చేస్తూనే ఉంటాయి. ఇదైతే మంచి టిప్ అన్నమాట, బాగా ఉపయోగపడుతుంది. చూడండి, అదే గమ్ము ఆరిపోయిన తర్వాత 1 గంట 2 గంటల తర్వాత చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా అయిపోయిందో. అసలు అక్కడ మనకు హోల్ ఉన్నట్టు తెలీదు, ఎలాంటి మరక కూడా కనపడదండి. మంచి ట్రాన్స్పరెంట్గా చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఒకవేళ గమ్ము పెట్టలేని సైజ్కి కనుక హోల్ ఉందనుకోండి, ఇలా కాస్త పెద్ద హోల్ ఉంది కదా ఇక్కడ గమ్ము మనం పెట్టలేం కాబట్టి దానికోసం ఇంకో టిప్ అండి. చాలా ఈజీగా చేసుకునే టిప్ అండి. ఇలా హోల్స్ పెద్దగా ఉన్నప్పుడు మనందరి ఇళ్ళలో సెల్లో టేప్ ఉంటుంది కదా, అదేనండి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది చూడండి టేపు. ఇలాంటి టేప్ ఒకటి తీసుకొని మన హోల్ సైజు చూసుకొని దానికి సరిపోయేంత పీస్ కట్ చేసుకొని దానికి అంటించేసి సేమ్ అటువైపు కూడా అంటే 2 వైపులో కూడా సెల్లో టేప్ అనేది అంటించాలి. చాలా మంచి టిప్ కదండి. ఇలా మంచి టిప్స్ కోసం మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా చెప్పి ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అలాగే నా ప్రతి వీడియోను లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ నాకు చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుందండి. తప్పకుండా మన వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి. మనం ప్రతి వర్షాకాలంలో మస్కిటో నెట్లు కొనుక్కుంటూ ఉంటాం కదండి. ఇలా చిన్న డ్యామేజ్లకే ఆ నెట్లు పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తది కొనుక్కుంటూ ఉంటామండి. అలా కాకుండా ఇలా చిన్న వాటికి మనం చిన్న రిపేర్లు కనుక చేసుకోగలిగితే 2 ఇయర్స్ ఈజీగా మనకి నెట్ అనేది యూజ్ అవుతుందండి. ఇంతకుముందు జిబ్బు ఫెయిల్ అయితే కూడా నేను దాన్ని ఎలా సరి చేసుకోవచ్చు అనేది కూడా ఇంతకుముందు కిచెన్ టిప్స్లో నేను చెప్పానండి. అది కూడా ఒకసారి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇలా 2 వైపులు టేపు వేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదేవిధంగా గమ్ తీసుకొని ఆ కార్నర్స్ ఉన్నాయి కదా, టేప్ కార్నర్స్లో ఇలా పెడుతూ రావాలి. దీని ద్వారా ఏంటంటే టేప్ అనేది చివర్లు లేవకుండా ఉంటుంది, మొత్తం కంప్లీట్గా స్టిక్ అయిపోతుంది. ఇది ఆరిన తర్వాత గమ్ము కానీ టేప్ కానీ మనకు అస్సలు కనపడదండి, చాలా నీట్గా ఉంటుంది, నెట్ లానే ఉంటుంది. ఇలా కాకుండా చాలామంది ప్యాచుల్లాగా కుడుతూ ఉంటారండి క్లాత్ వేసి, అప్పుడు ప్యాచులు అంతా చూడడానికి బాగుండదు. లేదంటే దారంతో కూడా కుడుతూ ఉంటారు. అలా కుట్టడం ద్వారా ఏంటంటే అది ఇంకా కాస్త పెద్దగా అయిపోతుంది హోల్ దారం వల్ల. ఇప్పుడు చూడండి, అది డ్రై అయిపోయిన తర్వాత కంప్లీట్గా కనపడట్లేదు. చూడండి ఎంత నీట్గా ఉందనేది. ఇప్పుడు మనం తర్వాత టిప్లోకి వెళ్ళిపోదాం. ఇది 7th టిప్ అండి. మనందరికీ హౌస్ వైఫ్స్కి చాలా ఉపయోగపడుతుంది. నేను ఎప్పుడైనా ఇలా నా చేతి కింద ఒక పెన్ను నోట్బుక్ ఉంచుకుంటానండి. నాకు ఏది గుర్తుకొచ్చినా కానీ నేను వెంటనే నోట్బుక్లో నోట్ చేసుకుంటాను. అంటే ఉదాహరణకి నాకు ఏదైనా వస్తువు కావాలి, నేను ఎట్లా బయటకు వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు వెంటనే నోట్బుక్లో రాస్తూ ఉంటాను. ఏదైనా పనులైనా సరే నేను ఇలాగే రాసి పెట్టుకుంటూ ఉంటాను. ఉదాహరణకి గిన్నెలు కానీ, ఇంట్లో కావాల్సిన కిచెన్ ఐటమ్స్ కానీ, మేకప్ ఐటమ్స్ కానీ, శారీస్ కానీ, బ్లౌజ్ డిజైనింగ్స్ కానీ, కంగన్ హాల్ ఐటమ్ కానీ, టైలరింగ్ వర్క్ కానీ, ఏదైనా ఇంట్లో ఏ వస్తువు లేకపోయినా నాకు ఏది గుర్తుకొచ్చినా నేను రాసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మేము పల్లెటూరులో ఉంటామండి. సిటీకి నెలకి 2 నెలలకి ఒకసారి కానీ ఏదైనా పని అయితే కానీ నేను వెళ్ళను. ఈ కరోనా టైంలో అసలు వెళ్ళట్లేదు. ఇలా రాసి పెట్టుకోవడం ద్వారా ఏంటంటే మనం వెళ్ళినప్పుడే ఈ పేపర్ తీసుకెళ్ళి బ్యాగ్లో పెట్టుకొని వెళ్తే ఈజీగా కావాల్సినవన్నీ తీసుకొని రావచ్చండి. ఆలోచించడానికి టైం వేస్ట్ కాదు, మనం అనుకున్న వస్తువులని తీసుకోగలుగుతాం అన్నమాట. రేపు ఏదైనా పండుగ ఉంది, లేదంటే ఏదైనా పూజ ఉంది, వ్రతం ఉంది, అలాంటప్పుడు ముందే మనం కనుక రాసి పెట్టుకుంటే ఏమేమి అవసరమని రాసి పెట్టుకుంటే రేపటికి ఈజీ అవుతుందన్నమాట. తర్వాత నాకు యూట్యూబ్కి సంబంధించి కూడా నేను ఏం వీడియోలు చేయాలి, ఏ ఆలోచన వచ్చినా కానీ నేను ఇలాగే నోట్బుక్లో రాసి పెట్టుకుంటుంటాను. నాకు ఇది బాగా ప్లస్ అవుతుంది. ఎలా అనిపించాయండి 7 టిప్స్? మీకు ఎలా అనిపించాయి? మీకు ఏది ఉపయోగపడింది? మీరు ఏది ట్రై చేశారనేది నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మరి బాయ్.